హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. సైకాలజీ గత ప్రశ్నల సిరీస్లో భాగంగా ఇది చివరిది, పార్ట్ 4. మీరు ఇంతవరకే చాలా ప్రశ్నలు చేసి ఉన్నారు, అద్భుతంగా చేసి ఉన్నారు. ప్రశ్నల స్థాయి మారింది అనే విషయం తెలుసుకున్నారు. టెట్ ఫలితాలు కూడా చూశారు. పోస్టుల సంఖ్య కూడా మీకు తెలుసు. జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాంట్లో భాగంగా ఇక మీరు సమయాన్ని వృధా చేయాల్స్తే ఇంకా మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ యొక్క భవిష్యత్తును తారుమారు చేస్తుంది. కాబట్టి ఇక సమయం లేదు, టైం వస్తే టైం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా ఈ యొక్క క్వశ్చన్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎంత తెలిసినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత సీనియర్ అయినా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కావాల్సిందే. తద్వారా మీకు ఒక పిక్చర్ వస్తుంది ఎలా చదవాలని. కాబట్టి అంతకంటే ముందుగా మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అంతేకాకుండా మీకు తెలుసు, మన యాప్లో పిఐఈ సైకాలజీకి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. అద్భుతంగా రాస్తున్నారు, ఎక్కువ మంది రాస్తున్నారు, విజేతలందరూ రాస్తున్నారు. మరి మీకు తెలుసు, ఏ ప్రశ్న అయినా సరే మన పుస్తకంలో నుంచి వచ్చింది. దాన్ని ప్రూఫ్గా కూడా చూపిస్తున్నాం. పేజీ నెంబర్ ప్లస్ పదజాలం విత్ ఎగ్జాంపుల్తో సహా. దీనికంటే ఇంకేం నిరూపించుకోవాలి. మరి మరొక విషయం, సబ్జెక్ట్కి సంబంధించి 2 సబ్జెక్టులు పిఐఈ సైకాలజీ డిఎస్సిలో కీలకం. మీకు తెలుసు, రాష్ట్రంలో ఎవరు చూపించని విధంగా విత్ ప్రూఫ్తో పేజీ నెంబర్తో చూపిస్తున్నాం. పుస్తకం చదివితే ప్రశ్నలు వస్తాయి, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, క్లాసు వింటే ప్రశ్నలు ఎగ్జామ్లో సమాధానాలు మొగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వినండి. అక్కడికక్కడే నేర్పిస్తాం, ఈజీగా నేర్పిస్తాం, మళ్ళీ మర్చిపోయినట్టు నేర్పిస్తాం. కాబట్టి మీకంటే ఎక్కువ కష్టపడతాం, మీకు సులభం చేస్తాం. మిగతా సబ్జెక్టులు మీరు పిండేయండి, ఈ క్లాసులు మాత్రం ఖచ్చితంగా వినండి, ఈ ప్రశ్నలు చేయండి. నాతో పాటు మీరు ఖచ్చితంగా జత కట్టండి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని చాట్ బాక్స్ నొక్కండి, మెసేజ్ చేయడం దగ్గర మెసేజ్ పెట్టండి. డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు, టెలిగ్రామ్ లింకు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింకు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఎగ్జామ్స్ కూడా ఉచితంగా పెడుతున్నాం. మరియు దీని యొక్క పీడిఎఫ్, పిఐఈ యొక్క పీడిఎఫ్, ఉచిత పరీక్షలు మరియు అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ సంబంధించి మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఫ్రీ మెటీరియల్లో ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరి నాతో పాటు మీరు జత కడుతున్నారు. ఇంకెవరైనా పాత సిరీస్ చూడకపోతే చూడండి. పిఐఈ చేశాం, అదేవిధంగా సైకాలజీ చేశాం. ఇది పార్ట్ 4. చాలా ప్రశ్నలు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. 2 జూలై 2025 షిఫ్ట్ 1 పరీక్ష జతపరచండి. ప్రజ్ఞాలబ్ధి సమూహానికి సంబంధించి టెర్మర్ మెరిల్ ప్రజ్ఞా విభాజన పట్టిక ప్రకారం కరెక్ట్గా జతపరచండి. చూడండి ఒకసారి. సగటు ప్రజ్ఞావంతుడు, సగటు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి 100, 100%. క్లియర్? రైట్. తెలివి తక్కువ వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి చూస్తే ఇక్కడ 70. క్లియర్. ఉన్నత ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు అన్నప్పుడు 150 వేసుకోండి. ఉన్నత ప్రజ్ఞావంతుడు అంటే సింపుల్గా మిగిలినది బి అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది. 1C, 2D, 3B, 4A. మరి ఇక్కడ మిగిలిందండి, ఇక్కడ 1C. ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్. రైట్. దీనికి సంబంధించిన పట్టిక మనం చూపించబోతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ఆధారంగా టెర్మన్ మరియు మెరిల్. మీకు తెలుసు, 90 to 110 ఉంటే అది 100, అది సగటు ప్రజ్ఞావంతుడు. 70 to 90 చూడండి ఒకసారి. 70 to 90 ఉంటే తెలివి తక్కువ. చూడండి, 70 to 90 తెలివి తక్కువ. వెరీ గుడ్. 110 to 130 ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతుడు. 150 ప్లస్ ఉంటే ప్రతిభావంతుడు. చూడండి, మారు పేర్లు కూడా నేను పెట్టడం జరిగింది. పేజీ నెంబర్ 341 టెర్మన్ మరియు మెరిల్ విభాజన పట్టిక. నెక్స్ట్ ప్రశ్న. టెనికాయిట్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఇంతకు టెనికాయిట్ అంటే తెలియక చాలామంది, టెనికాయిట్ అంటే రింగ్ బాల్, మరియు షటిల్ అంటే ఇలా, ఇది ఇలా, ఇక్కడ బ్యాట్ ఉంటుంది, కాక్ ఉంటుంది, ఇది రింగ్ బాల్, ఇలా పట్టుకోవాలి.
షటిల్ ఇలా ఆడాలి. మరి ఏం జరుగుతుంది దానికి సంబంధించింది ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ కారు కాబట్టి శూన్య బదలాయింపు సింపుల్. ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోవాలి, ఆ గేమ్ తెలిసి ఉండాలి 100%. విషయాల మధ్య అసలు సంబంధమే లేదు కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న, భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని ఇలా అంటారు. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితి ఇలా పిలుస్తారు. ఒకటి వైఖరి, సహజ సామర్థ్యం, సాధన, ప్రేరణ, అభిరుచి. భవిష్యత్తుకు పనికొచ్చే సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అంటారు. చూడండి ఒకసారి, వ్యక్తి భవిష్యత్తులో అన్నాడు. చూడండి వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అంటారు. ఈ మాట అన్నది ఎవరండి? సిఎల్ హాల్ యొక్క నిర్వచనాన్ని నేరుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు పనికొచ్చే సామర్థ్యాలను ఇక్కడ కూడా ట్రాక్స్ నిర్వచనం, కానీ ఎగ్జాక్ట్గా ఇదే పదజాలం ఇవ్వడం జరిగింది మన పుస్తకంలో 353. ఒకటి ఆన్సర్ సహజ సామర్థ్యము. ఈ అభ్యసనంలో ఆలోచనకు, వివేచనకు, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఏ పద్ధతిలో, ఏ అభ్యసనంలో? చూడండి ఒకసారి, శాస్త్రీయ నిబంధనం ఉంటుంది అక్కడ. యత్నదోష అభ్యసనం ప్రయత్నాలు చేయమని చెప్తుంది. అంతర్దృష్టి అభ్యసనం కార్యసాధక నిబంధనం, ఇది పూర్తిగా ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంతర్దృష్టి అభ్యసనం మెరుపు లాంటి ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం. అక్కడ చూస్తే మీరు ఆ జంతువు అనేక అంశాల మధ్య విడివిడి భాగాలను కలిపింది, ఒక్కసారిగా మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, కొత్త సందర్భంలో ఉపయోగించబడింది కోయిలర్ ప్రయోగంలో. సో ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. ఇక్కడ చూస్తే ఇక్కడ వివేచనం, సమస్య పరిష్కార శక్తి అభ్యాసకు అవసరం అవుతుంది ఎక్కడంటే అంతర్దృష్టి అభ్యసనం. పేజీ నెంబర్ 389. నెక్స్ట్ ప్రశ్న, విద్యార్థి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివాడు. నెల రోజుల తర్వాత ఇది వదిలిపెట్టాలి. మళ్ళీ 2 సార్లు చదివాడు. మొదట 10 సార్లు, తర్వాత 2 సార్లు. అయితే అడిగిన ప్రశ్న పొదుపు గణన. పొదుపు గణన మీకు ఫార్ములా తెలుసు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, అంటే 10 మైనస్ 2/10 ఇంటూ 100, అంటే 8/10 ఇంటూ 100. మీకు అర్థమైపోయింది. ఇక్కడ చూస్తే 80%. దాని లెక్కను ఇక్కడ చూడండి ఒకసారి. మొదటి ప్రయత్నాలు లేదా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, 8/10, 80% ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, మీరు నాతో పాటు ఆన్సర్ చేస్తున్నారు, నాకంటే ముందు చేస్తున్నారు అని తెలుసు, కానీ మీరు చేయకపోతే చాలా నష్టపోతారు. తప్పైనా సరే తప్పించుకోకండి దయచేసి. కింది వాళ్ళు సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ప్రశ్నను బాగా చదవండి దయచేసి. ప్రశ్నలోనే సగం సమాధానం దాగి ఉంటుంది. తొందరపడకండి, ఫాస్ట్ కాదు, పర్ఫెక్ట్గా ఉండండి. ఎంఎంపీఈ పరీక్షలో మొత్తం 550 ప్రశ్నలు ఉంటాయి. రెండోది జిఏటీబీలో జనరల్ ఎబిలిటీ, జిఏటీబీ ఒక డాష్ పరీక్ష మీకు తెలుసు. డిఏటి, జిఏటీబీ, పిఎంఏ సహజ సామర్థ్య పరీక్షలు, జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. 11 పరీక్షా అంశాలు ఉంటాయంటాడు. చూడండి, మొదటి స్టేట్మెంట్లో ఎంఎంపీఏ మిన్నోసోటా మల్టీ బేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో 550 అంశాలు ప్రశ్నలు ఉంటాయి. తద్వారా 10 నెగిటివ్ కారకాలను తెలుసుకుంటాం, హత్వే మరియు మెకన్లీ. కానీ జిఏటీబీ విషయానికి వస్తే 11 పరీక్షలు ఉండవు, 12 పరీక్షలు ఉంటాయి. అవి 8 రాతపూర్వకమైనవి, 4 పరికరాలతో చేసేవి. మరి తద్వారా 9 అంశాలు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ 11 అన్నాడు, కాదండి, 12 పరీక్షలు ఉంటాయి. 8 రాతపూర్వకమైనవి, 4 వస్తువులతో చేసేవి. మరి ఇక్కడ దీంట్లో రెండవది తప్పు, అంటే మొదటిది కరెక్ట్. ఏ సరైనది, బి సరైనది, ఏ సరికాదు, బి సరైనది, ఏ సరైనది, బి సరికానిది అన్నాడు. చూడండి, ఇది కరెక్ట్, ఇది తప్పు, కాబట్టి 3వ ఆన్సర్. చూడండి ఒకసారి, జిఈటీబీలో మొత్తం పరీక్షల సంఖ్య 12, రాతపూర్వకమైన 8, పరికరాలతో 4, మొత్తం సామర్థ్యాలు 9 అంచనా వేస్తారు. 550 ప్రవచనాలు మిన్నోసోటా.
నెక్స్ట్ ప్రశ్న, పేజీ నెంబర్ 355. రక్షక తంత్రం అనేది ఎస్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. మనిషి తక్షణం సర్దుబాటు చేసుకోవడం ద్వారా అహాన్ని పరిరక్షిస్తుంది, అహం ఈగోను కాపాడుతుంది అంటున్నాడు. రెండో స్టేట్మెంట్, వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయి ఈ యొక్క రక్షక తంత్రాలు. మరి ఈ సందర్భంలో మనకు ఏమిటి మీకు తెలుసు, మనం రక్షక తంత్రాలు అంటే ఎవరైనా మనల్ని హేళన చేస్తుంటే, ఇబ్బంది పెడుతుంటే, పరువు పోతుంది అన్న సందర్భంలో మన ఈగోను కాపాడుకునే ప్రయత్నంలో అది కూడా మన చిన్న భిన్నం కాకుండా. మరి దీంట్లో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నాయా లేదా అంటే రెండు ఒకదానికి ఒకటి సంబంధం, పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి రెండు నిజమే, మరియు ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. ఎలాగో చూద్దాం ఒకసారి. వ్యాకులతను, హాని, అగౌరవం, అపరాధ భావనను తగ్గించుకోవడానికి వ్యక్తి మూర్తిమత్త చిన్న భిన్నం కాకుండా వ్యక్తి అహాన్ని, అగౌరవం నుండి అపరాధ భావన నుంచి రక్షిస్తుంది. అటు రెండు స్టేట్మెంట్ కరెక్టే, కానీ సంబంధం ఉందా లేదా అని అడిగాడు. సంబంధం ఉంది. నెక్స్ట్ ప్రశ్న, వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? వయసుతో పాటు వాటికవే వస్తున్నాయి. వికాసమా, పరిణతి లేదా పరిపక్వత, పెరుగుదలన, సహజ సామర్థ్యమా? మీకు తెలుసు ఆన్సర్ పరిపక్వత. ఎందుకంటే మీకు తెలుసు అంతర్గత సామర్థ్యాలు. చూడండి, ఇక్కడ జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు? పరిణతి అంటారు. ఎలాంటి బాహ్యకారక ప్రభావం ఉండదు. అదే పాయింట్ పేజీ నెంబర్ 270లో ఉంది, 272. నెక్స్ట్ ప్రశ్న, ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఒక వ్యక్తి తన బలాలు, బలహీనతలపై పూర్తి అభిప్రాయాలు ఉంటే, తెలుసుకుంటే అది ఏ ప్రజ్ఞ అన్నట్టుగా ప్రశ్న అడిగాడు. మరి వ్యక్తంతర్గత ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ. వ్యక్తంతర్గత అంటే మీకు తెలుసు, ఒక వ్యక్తి తనలోని లోపాలను, బలహీనతలు, బలాలను తెలుసుకుంటే అది వ్యక్తంతర్గత ప్రజ్ఞ. అదే తార్కిక గణిత ప్రజ్ఞ అంటే మీకు తెలుసు, ఒక విషయాన్ని లాజికల్గా అనేక కోణాల్లో ఆలోచించడం, గణిత సమస్యలను వేగంగా, మౌఖికంగా చేయడం. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం. మరియు ప్రాదేశిక ప్రజ్ఞ అంటే చిత్ర నేర్పరులు, ఇంజనీర్లు, శిల్పులు కాగితాలపై దృశ్యాలు సృష్టిస్తారు. మరి ఆ అమ్మాయికి పూర్తి అవగాహన ఉంది తన గురించి, కాబట్టి మొదటిది వ్యక్తంతర్గత ప్రజ్ఞ. చూడండి, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తి తనలోని భావాలను, సామర్థ్యాలను, లక్ష్యాలను, బలాలను, బలహీనత తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించగలడం. చూడండి 7 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, 348. నెక్స్ట్ ప్రశ్న, అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ. అభివృద్ధి ఆగిపోతుంది కానీ తాత్కాలికమే అంటాడు. మీరు అభ్యసన వక్రరేఖ తీసుకుంటే మొదటిది మీకు తెలుసు ప్రారంభ స్ఫూర్తి, ద్వితీయ చాంచల్య దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి, శారీరక ధర్మహద్దు. ఈ పీఠభూమి దశ అభ్యసనం ఆగిపోయిందా అనిపిస్తుంది తాత్కాలికంగా. మళ్ళీ కొన్ని కారణాల వల్ల, ప్రేరణ వల్ల, బోధనా అంశాలు మార్చడం వల్ల, సులభంగా అంశాలు చెప్పడం వల్ల, వయసుగా అంశాలు చెప్పడం వల్ల పెరుగుతుంది. అయితే ఈ దశ మీకు తెలుసు చాంచల దశ, పీఠభూమి, ప్రారంభ, శారీరక ధర్మహద్దు. శారీరక ధర్మహద్దు చివరి దశ, పీఠభూమి దశ తాత్కాలికంగా అన్నాడు కాబట్టి మీకు తెలుసు ఆ ఫిగర్ ఏంటో. సో ఆన్సర్ 2 పీఠభూమి దశ. దాన్ని ఫ్లాట్ అంటారు. వుడ్వర్త్ మరియు మార్క్విస్ ప్రతిపాదించారు ఈ పీఠభూమి అనే పదాన్ని. చూడండి, ఇక్కడ పీఠభూమి దశ, వుడ్వర్త్ అండ్ మార్క్విస్. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. పీఠభూమి దశ తాత్కాలికం మాత్రమే. అదే ప్రశ్న రావడం జరిగింది. పేజీ నెంబర్ 393 మన పుస్తకం. ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కాపీ కొట్టాలనుకున్నాడు కానీ తప్పు అని అంతరాత్మ, చూడండి అంతరాత్మ హెచ్చరించింది. చివరికి ఏమైంది? కాపీ కొట్టలేదు. ఫైనల్గా ఆయనకు కాపీ కొట్టలేదు.
తప్పు పనులు చేయమని కాపీ కొట్టమని చెప్పే మనసు అచిత్తు. తప్పు జాగ్రత్త అని చెప్పే మనసు ఈగో, అహం. అసలు కాపీ కొట్టరాదు, తప్పు అని చెప్పడం నైతిక సూత్రం, ఆదర్శ సూత్రం ఏదంటే సూపర్ ఈగో, అద్యహం. కొట్టలేదు కాబట్టి చివరికి ఎవరు గెలిచారు? అద్యహం గెలిచింది. అద్యహం అంటే సూపర్ ఈగో. చూడండి, సూపర్ ఈగో ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ. సూపర్ ఈగో వ్యక్తి యొక్క అంతరాత్మ, ఆదర్శ సూత్రం, నైతిక సూత్రం. కొట్టొద్దు అని కొట్టలేదు కాబట్టి, కొట్టొద్దు అని చెప్తే అది ఈగో అవుతుంది. కొట్టకుండా ఉంటే, చర్య చూపితే, మంచి విషయాలు చేస్తే అది సూపర్ ఈగో. పేజీ నెంబర్ 473, అంతరాత్మ. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లాడు పిల్లిని చూసి దానిని కుక్క అని పిలిచాడు. మొదట కుక్క, తర్వాత పిల్లి, పిల్లిని చూసి కూడా కుక్క అన్నాడు. ఇదే భావన సాధారణీకరణంలాగా ఉంది. సాధారణీకరణాన్ని పోలిన పియాజే భావన సాంశీకరణము. ఆన్సర్ అనుగుణ్యము, వ్యవస్థీకరణం, సమతుల్యత, సాంశీకరణం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రావడం జరిగింది సాంశీకరణం పైన. ఇక్కడ చూడండి ఒకసారి. నక్కను చూసి కుక్కను వల్ల అదే పేరుతో పిలిచాడు. కాకిని చూసి అదే పేరుతో కోయిలను కూడా కాకి అన్నాడు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాశానండి. ఎగ్జాంపుల్ రాయడం అంటే మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా సమాజంలో నిలపడం. చిన్న విషయం కాదు, ఇలా చూపించడం. ఎవరు చూపించరు, సాహసం చేయరు. ఇదే పదజాలం రాదు ఏ పుస్తకాల్లో కూడా. కాబట్టే మనం కష్టపడతాం, కాబట్టే మన విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. మన ఇది మాటలు కాదు, మార్కులు. పేజీ నెంబర్ 308. నెక్స్ట్ ప్రశ్న. వ్యక్తి ఆమోదయోగం కాని ప్రేరేపణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగమైన క్రియల వైపు కేంద్రీకరించడం. వ్యక్తి ఆమోదయోగం కాని ప్రేరేపణలను, చూడండి పదం చూస్తే సైంటిఫిక్గా ఉంది, అంతకంటే ఉందిగా. విస్థాపనం, కోపాన్ని తక్కువ వారిపై చూపించడం. ప్రక్షేపణం, నెట్టివేయడం. ఉదాత్తీకరణము, తాదాత్మీకరణం. తాను సాధించింది ఇతరులు సాధించినప్పుడు అది తన విజయంగా భావించడం తాదాత్మీకరణం. ఉదాత్తీకరణం అంటే ఉద్వేగ కెథార్సిస్. బాధ కలిగిన, ఇబ్బంది పెట్టిన సంఘటన నుంచి మర్చిపోయి వేరే పనులు చేసి ఉపశమనం పొందడాన్ని ఉదాత్తీకరణం అంటారు. ఆన్సర్ 2. మనసును వేరే విషయాలపై లగ్నం చేసి ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సంఘ ఆమోదం పొందడం. చూడండి ఉందా లేదా. చూడండి పేజీ నెంబర్ 466. ఉద్వేగ కెథార్సిస్ మాదిరిగానే ఉదాత్తీకరణం, సేమ్ అవే పదాలు ఉన్నాయా లేదా. టీచర్ దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తుంది, అంటే హోంవర్క్ చేస్తుంది. ఇంటి పని అంటే ఇంటికి వచ్చి పని చేయడం కాదు, మెప్పు పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది. ఆమె కోల్బర్ ప్రకారం ఏ దశ? భయం కోసం కాదు, కాబట్టి విధేయత శిక్ష నుంచి తప్పించుకునే నీతి కాదు, మొదటి దశ కాదు. మరి ఇక్కడ మంచి బాలుడి నీతి, మంచి బాలిక, మంచి అనే పేరుంది కాబట్టి సహజ సంతోష అనుసరణ, సహకారి సంతోష నేపథ్య నీతి అంటే నాకేం లాభము అన్నట్టు ఆలోచించిందా? ఆలోచించింది ఏం లాభం? మెప్పు. ఓకే, అధికారాన్ని గౌరవించింది అమ్మాయి, కానీ ఇక్కడ కాన్సెప్ట్ మెప్పు పొందింది కాబట్టి రెండోది ఆన్సర్. మెప్పు పొందాలనే ఉద్దేశంతో. ఒకసారి చూస్తే మంచి బాలుడి నీతి, ఇతరులు తమ నుండి ఏ ప్రవర్తనని ఆశిస్తున్నారో చూడండి. ఇంట్లో తల్లి దగ్గర మంచి అమ్మాయి అనిపించడం కోసం చూడండి, అదే పాయింట్ ఉందా లేదా? అదే పాయింట్ ఉందా లేదా మీరు చూడండి. పేజీ నెంబర్ 314. మన పుస్తకం చదివిన వారు కూడా జాబ్ కొట్టారు, కానీ చదివింటే ఇంకా టాప్లో ఉండేవారు. 1-2 క్వశ్చన్స్ వదులుకున్నారండి అనవసరంగా. పేజ్ నెంబర్ 314. మంచి అమ్మాయి, గొప్ప అని కూర్చుకోవడం. మూడో దశ మంచి బాలుడిగా పై తెచ్చుకోవడం, మంచి బాలుడిగా నీతి. నెక్స్ట్ ప్రశ్న. ఈ మూర్తిమత్త పరీక్షలో స్థానం, విషయం, నిర్ణాయకాలు, మౌలికాలు ఇవ్వలేదు. ఉంటాయి. ఏ పరీక్షలో ఉంటాయి చూడండి. ఇతివృత్త గాయక పరీక్ష టీఏటీలో ఉంటాయా? టీఏటీలో కార్డులు ఉంటాయి. రోజాక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష అంటే సిఏటి, చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, సైకోడ్రామా అంటే నాటిక,
మనో నాటిక, మనో ప్రక్షేపక నాటిక అంటారు. మీకు తెలుసు రోషాక్ శిరామరకల పరీక్ష అంటే ఆర్ఐబిటి టెస్ట్. ఆర్ఐబిటికి సంబంధించి నేను కోడ్ చెప్పడం కోల్డ్, ఐస్, కోల్డ్. సి అంటే కంటెంట్, కంటెంట్ అంటే విషయము. ఓ అంటే ఆరిజినేట్స్, ఎల్ అంటే లొకేషన్ అంటే స్థానము, డిటర్మినెంట్స్ అంటే నిర్ణాయకాలు. రోషాక్ శిరామరకల పరీక్ష స్థానం, విషయం, నిర్ణాయకాలు. ఏ పరీక్షలు ఉన్నాయండి? దీనికి ఆల్రెడీ కోడ్ చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. మీరిద్దరు కూడా సమాధానాలు గుర్తిస్తున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న, ఉద్వేగ కెథార్సిస్ ఈ దశలో కనిపిస్తుంది. ఉద్వేగ, ఉత్తర అని ఎన్నోసార్లు షార్ట్కట్ చెప్పాను. దట్ నో డౌట్, ఆలోచించేది లేదు. ఉద్వేగ కెథార్సిస్ ఈక్వల్ టు ఉదాత్తీకరణము అని చెప్పాను అండి. ఒకటే దెబ్బకు రెండు ప్రశ్నలు ఒకే సెషన్లో వచ్చాయి. పాఠం వింటే ఆ పవర్ అలాంటిది. ఎందుకంటే పవర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఆ పాయింట్కి పవర్ ఇస్తాం కాబట్టి. సింపుల్. ఉద్వేగ కెథార్సిస్, పేజీ నెంబర్ 286. నెక్స్ట్ ప్రశ్న, మీరందరూ కూడా స్కోర్ ఖచ్చితంగా పెట్టాల్సిందే, తప్పించుకోలేరు. నెక్స్ట్ జూలై షిఫ్ట్ 2. నెక్స్ట్ ప్రశ్న, శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని, తర్వాత నాన్నను మాత్రమే నాన్న అన్నాడు. అందరినీ నాన్న, తర్వాత తండ్రిని చూసే నాన్న అన్నాడు. మొదట అందరినీ, తర్వాత కొందరిని, ఒక్కరిని. మొదట బందీని పట్టుకోవడానికి చేతులను, తర్వాత వేలను. మొదట ఎక్కువ, తర్వాత తక్కువ అంటే ఖచ్చితమైన దిశగా సాగుతుందా? సాధారణ నుంచి నిర్దిష్టమా? పరస్పర సంబంధమా? అవిచ్ఛిన్నంగానా? సాధారణ నుంచి నిర్దిష్టము. ఈ ఎగ్జాంపుల్ కూడా ఉందండి మన పుస్తకంలో. చూడండి, మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచాడు, తర్వాత అమ్మని మాత్రమే అమ్మ అని పిలిచాడు. పేజీ నెంబర్ 274. నేను అమ్మ అంటే అతను నాన్న అన్నాడు. నెక్స్ట్ ప్రశ్న, వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఉంటుందని చెప్పిన వ్యక్తి ఏ గ్రంథంలో చెప్పాడు? మీకు తెలుసు, పాఠశాల వసతులు బాగాలేవు అన్నాను. బాగాలేవు అంటే డబ్ల్యూసి బాగ్లే రాసిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. డబ్ల్యూసి బాగాలేవు, వసతులు బాగాలేవు అన్నాను. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని, పరిసరాల ప్రాముఖ్యతను తెలియపరిచిన వ్యక్తి ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే. చి అన్నాను. బాగలే అంటే బాగలేవు. ఏం బాగలేవు? వసతులు బాగలేవు. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. సింపుల్ అండి. సబ్జెక్టు నేర్చుకోవడం ఎంత కఠినమైన అంశమైనా ఇవ్వండి, క్లాసులు వినండి. పదే చెప్తున్నాను. పుస్తకం చదువుకుంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. మీకు చదవాల్సింది చాలా ఉంది. మిగతా సబ్జెక్టు చూసుకోండి. సైకాలజీ పిఐ నాకు వదిలేయండి. పేజీ నెంబర్ 278 అండి. నెక్స్ట్ ప్రశ్న, స్కోర్ పెట్టాలి. చివరికి 4 స్కోర్ పెట్టాలి. పార్ట్ 1, 2, 3, 4. ఓపిక ఉండదు, కానీ ఓపిక చేసుకోవాలి, లేదంటే పీకల్లోతు కష్టాలకు వెళ్ళిపోతావు. సాంఘిక వికాసం గురించి నిర్వచనాలు. నేను నిర్వచనాలు షార్ట్కట్ ఎలా చెప్తానో మీకు తెలుసు. సింపుల్. సొరెన్సన్ ప్రకారం సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడం. రెండవది హార్లక్, ఎంఓ హార్లక్ యాక్చువల్గా అయిన పేరు, ఇతరులతో సమర్థవంతంగా పనిచేయడం. గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం. మైకేవర్ ప్రకారం ఇతరులతో సఖ్యతగా ఉండడం. ఇది సరైన ప్రకటన గుర్తించమన్నాడు. ఆన్సర్ కేవలం గ్యారెట్. గ్యారెట్ అంటే క్యారెట్ తింటే మానవత్వం గల వ్యక్తిగా, ఎందుకంటే జీవిగా మారతాడు. ఎందుకంటే కళ్ళు బాగా పనిచేస్తాయి కాబట్టి. మనిషి కాదా, కళ్ళు లేవా అంటుంటారు అని ఈ కోట్ చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. జైవిక వ్యక్తిని మానవునిగా మార్చు ప్రక్రియ సాంఘిక వికాసం. గ్యారెట్. సొరెన్సన్
స్వయంగాను ఇతరులతో సమర్థవంతంగా మెలగగల. దీనికి కూడా చెప్పడం సూర్యన్ సన్ అంటే సూర్యుడు, అంటే స్వయంగా శక్తి ఉంటుంది, స్వయం ప్రకాశం. ఏం లేకపోతే సూర్యన్ సన్ రిపీట్ మెలగల రిపీట్. ఆన్సర్ గ్యారెట్, పేజీ నెంబర్ 292. అర్థమైంది అనుకుంటున్నాను. పవర్. నెక్స్ట్, జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం, ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం. సింపుల్ ప్రశ్న, వద్దంటే చెప్తారు. అహం కేంద్రవాదం, ఈగో సెంట్రిజం, స్థిరత్వ భావన. వస్తు స్థిరంగా ఉంటుంది, నాశనం కాదు, జ్ఞానేంద్రియ ప్రచాలక దశ. సర్వాత్మకవాదం, అహం కేంద్రకవాదం పియాజేలోని 2వ దశ. ప్రాక్ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. సర్వాత్మకవాదం. ఇక్కడ చూస్తే అధ్యాహంవాదం లేదు, ఇది ఈగో సెంట్రిజం ఉంది. అధ్యాయం అంటే సూపర్ ఈగో సెంట్రిజం అన్నాడు, కాబట్టి తీసేస్తున్నాను రెండు కూడా. వస్తు స్థిరత్వవాదం, ఆన్సర్ సర్వాత్మకవాదం. యానివిజం, జంతువాదం, ఆన్సర్ 3. ప్రాణం లేని వస్తువులకు జీవాన్ని, ఆత్మను. చూడండి, జీవం అనే పదం ఉపయోగిస్తే జీవం కూడా ఉంది మన దగ్గర, జీవం అనే కూడా ఉంది. ఇదండి సర్వాత్మకవాదం, 3 పేర్లు. ఈసారి ఇంకా చాలా టఫ్ ఉండబోతుంది పేపర్. చూడరు, ఓన్లీ పైన టచ్ చేశాడు. నేను ఇంత కష్టపడి రాస్తే సింపుల్గా తప్పించుకున్నారు పిల్లలు. నష్టం లేదు, మీకు ఉపయోగపడుతుంది పుస్తకం. సరైన ప్రకటన గుర్తించండి. శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి, కానీ ఆంగ్లం రాదు, కావున అతనిలో వ్యక్తంతర భేదం కనిపిస్తుంది. ఒక వ్యక్తిలో ఒక అంశంలోనే తేడాలుంటే అది వ్యక్తంతర భేదం కాదు, వ్యక్తంతర్గత భేదం. కాబట్టి నేను ఎప్పుడైనా మర్చిపోతాను, కాబట్టి ఇంటి కొట్టేస్తున్నాను. నెక్స్ట్, ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ అన్న బాగా చదివితే తమ్ముడు బాగా రాయగలడు, కావున వారిలో వ్యక్తంతర్గత భేదాలు ఉన్నాయి. కాదు, ఒకరికి మధ్య తేడాలు ఉంటే దాన్ని వ్యక్తంతర్గత భేదాలు అనరండి, దాన్ని వ్యక్తంతర భేదాలు అంటారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ చూడండి, 2 నిజం కాదు, ఒకటి నిజం ఒకటి అబద్ధం కాదు, ఒకటి అబద్ధం ఒకటి నిజం కాదు, 2 అబద్ధాలే. ఆన్సర్ 4. చూడండి ఒక్కసారి, శ్రీనివాస రామానుజన్ చూడండి, ఇదే ఎగ్జామ్ రాశారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఉండే భేదాలు అంతర్వ్యక్తిగత భేదాలు. దానికి గల మరొక పేరు వ్యక్తంతర భేదాలు. కనిపించిందా లేదా? అన్నదమ్ములు ఒక స్టేట్ ఫస్ట్, మరొకరు చదువులో మధ్యలోనే మానేశారు, అక్కడ వేరే ఇచ్చాడు ఆప్షన్. ఇక్కడ చూడండి, శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి, కానీ ఆంగ్లంలో సామర్థ్యం లేదండి. గణితంలో మేధావి, ఆంగ్లంలో సామర్థ్యం లేదు. రామానుజన్ గణితం ఆంగ్లం. చూడండి, గణితం ఆంగ్లం, శ్రీనివాస రామానుజన్. సేమ్ ఎగ్జాంపుల్ మన పుస్తకం 336. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న, వల్లాస్ సృజనాత్మకత. అద్భుతమైన టాపిక్ అండి, రెగ్యులర్గా వస్తున్నాయండి, ఇంకా డెప్త్గా వస్తాయండి, ఇంకా మీరు డెప్త్గా చదవాలండి. కష్టపడ్డవాడు నష్టపడండి. చూడండి, అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. హెచ్ అన్నాడు. ఎస్. నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేస్తారు. అంతర్దృష్టి అంతర్దృష్టిలో ఒక్కసారిగా బయటపడుతుంది. ఓకే, మరి ఈ 2 కూడా స్టేట్మెంట్ కరెక్టా? అంతర్దృష్టి దశలోనే ఒక్కసారిగా బయటపడుతుంది. మొత్తం దశలు మనకు తెలుసు. ఆ దశలలో మొదటి దశ ఎక్కువ సన్నాహక దశ, ఎక్కువ టైం పడుతుంది. మరి ఇక్కడ నిరూపణ దశలో మనం కనుక్కున్నటువంటి కృత్యం నిజమా కాదా, అన్ని సందర్భాల్లో పనిచేస్తుందా లేదా చెక్ చేసుకుంటాం, కాబట్టి మూల్యాంకనం చేస్తాం. కాబట్టి 2 నిజమే. 2 నిజమంటే 2 సత్యమే. చూడండి ఒక్కసారి, ప్రకాశం లేదా అంతర్దృష్టి. చూడండి ఒకసారి, ప్రకాశం లేదా అంతర్దృష్టి. ఒక్కసారిగా పరిష్కారం అకస్మాత్తుగా వస్తుంది. ఆ పాయింట్ ఉందా లేదు చూడండి, ఉంది 100%. నిరూపణ చేసుకుంటాం ఏ దశలో? నిరూపణ దశలో. కాబట్టి 2 కరెక్ట్. పేజీ నెంబర్ 360. నెక్స్ట్ ప్రశ్న, రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఈ పరీక్ష చాలా ఫేమస్. RSPM. కార్డుల సంఖ్య 60. అన్ని జాతులు, మతాలు, కులాలు, ఏ బలహీనతలు ఉన్నా సరే, మతం, కులం, భాషతో సంబంధం లేకుండా చేసే పరీక్ష. బొమ్మలతో కూడిన పరీక్ష. ఇది ఒక సామూహిక పరీక్ష, దీనికి టైం లిమిట్ ఉండదు. ఇది ఒక అశాబ్దిక పరీక్ష.
ఇది ఒక శక్తి పరీక్ష, వేగ పరీక్ష కాదు, టైం లిమిట్ లేదు, వ్యక్తిగతం కాదు, అందరికీ ఒకటేసారి పెడతాం కాబట్టి సామూహిక పరీక్ష. పేపర్ పెన్సిల్ కూడా ఇస్తాం కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష టిక్ చేయడానికి. మీరు పేపర్ పెన్సిల్ అనుకునే శాబ్దిక అనుకున్నారు, కాదు. ఇక్కడ ఇది ఒక అశాబ్దిక పరీక్ష. అవును, అక్షర జ్ఞానం లేని వారికి, అన్ని కులాలు మతాలు విదేశీయులకు కూడా చేసే పరీక్ష. ఇది ఒక సామూహిక పరీక్ష, అందరూ కలిసి రాస్తారు. మరి పేపర్ పెన్సిల్ పరీక్ష అనగానే మీకు డౌట్ వస్తుంది, పేపర్ పెన్సిల్ అంటే శాబ్దిక అనుకుంటారు. కాదు కాదండి, టిక్ చేయడానికి మాత్రమే పేపర్ పెన్సిల్ ఇస్తారు. అది నిరక్షరాస్యులు కూడా చేయొచ్చు. మరి ఇది కూడా కరెక్ట్. సామూహిక శక్తి పరీక్ష, సామూహిక అందరు కలిసి చేస్తారు. శక్తి టైం లిమిట్ లేదు, మరి ఇది కూడా కరెక్టే. పేపర్ పెన్సిల్ శాబ్దిక పరీక్ష. పేపర్ పెన్సిల్ ఉంది కరెక్టే, కానీ శాబ్దిక కాదు కదండి. అశాబ్దిక కరెక్టే. నిష్పాదన చేత్తో ఏం చేయం కదా, మరి ఈ 2 కాదు, కానీ ఈ 3 కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ 100%. అందుకే 2 ఆప్షన్లు ఇచ్చాడు. నేను మాత్రమే చెప్పాను 2 ఉంటాయి, చూడండి 2 ఉంటాయి, పెట్టండి ఆబ్జెక్షన్. ఎందుకు కాదు? సామూహిక శక్తి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఇక్కడ 1, 2 ఇచ్చాడు ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడొకసారి. ఇది ఒక అశాబ్దిక పరీక్ష, ఇది ఒక సామూహిక పరీక్ష, ఇది ఒక శక్తి పరీక్ష. చూడండి, విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది, సమాధాన చిత్రాలను గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇది అన్ని జాతులు. చూడండి, ఇది ప్రామాణిక గ్రామటిసస్. ఇది సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్షకులు ఉదాహరణ, కాబట్టి ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ఫేమస్ పరీక్ష. టేబుల్లో కూడా వేసాను. పేజీ నెంబర్ 345. సరైన ప్రకటన కానిది ఇది అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ నన్ను బాగా అర్థం చేసుకోవడమే పోటీ పరీక్షల సక్సెస్. తొందరగా ఏదో ఒకటి ఫాస్ట్గా ఏదో చదువుతారు, ఏదో పెడతారు, ఏదో అర్థం చేసుకుంటారు. వద్దండి, మీరు విజేతలు. మీరు ఉంటున్నారు అంటేనే విజేతలు. వ్యక్తి ప్రస్తుత పరిస్థితిని సూచించేది సామర్థ్యం అంటున్నాడు. వ్యక్తి గతాన్ని సూచించేది సాధన అంటున్నాడు. వ్యక్తి భవిష్యత్తును సూచించేది సహజ సామర్థ్యం అంటున్నాడు. కానిది అంటున్నాడు. స్టాండియాల్ వైఖరి మాపని రూపొందించాడు. 100% పై 3 స్టేట్మెంట్ కరెక్ట్. అందుకే నేను బోల్డ్ పెట్టి రాస్తాను. పరీక్షలో ఏది వచ్చినా సరే ఇంతవరకు బోల్డ్లోనే చూశారు మీరు. బోల్డ్గా చదివిన వాడే బోల్డ్గా పరీక్షకి వెళ్తాడు. ఇక్కడ చూడండి, స్టాండియాల్ వైఖరి మాపని రూపొందించాడు. ఇది తప్పు స్టేట్మెంట్. ఎలా అంటే చూడండి, సామర్థ్యం ప్రస్తుతానికి సంబంధించింది, సాధన గతానికి సంబంధించింది, సహజ సామర్థ్యం భవిష్యత్తుకు సంబంధించింది. ఈ 3 పాయింట్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. సాధన భూతకాలం అంటే గతం, సామర్థ్యం వర్తమానం, సహజ సామర్థ్యం భవిష్యత్తు. వచ్చిందా లేదా? అయితే ఇంకో పాయింట్, స్టాన్లియాల్ పిల్లల రిక్రియేషన్కి సంబంధించి అభిరుచి మాపని తయారు చేశాడు. పేజీ నెంబర్ 356. కాబట్టి తప్పు స్టేట్మెంట్ ఇది. 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. సరికాని జత క్రెష్మర్, స్ప్రెంజర్. అది స్ప్రాంగర్. పుస్తకంలో 2 పేర్లు రాశాను. స్ప్రెంజర్, అంటే జర్మనీ అంటే తప్పుంది. క్రెష్మర్ జర్మనీ. హిపోక్రటిస్ గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు. షెల్డన్ అమెరికా దేశస్థుడు. షెల్డన్ షేపును బట్టి తప్పుగా ఉన్నది. స్ప్రెంజర్ జర్మనీ దేశస్థుడు. ఇక్కడ చూస్తే స్ప్రాంగర్ జర్మనీ దేశస్థుడు, అక్కడ స్విట్జర్లాండ్ ఇచ్చాడు. హిపోక్రటిస్ గ్రీకు, షెల్డన్ అమెరికా, క్రెష్మర్ జర్మనీ. పేజీ నెంబర్లు 459, 71, 69, 470. ఆన్సర్ 4. శిరామరికల పరీక్షకు సంబంధించి సరికాంది. ఇది వయోజనులకు ఉద్దేశించింది. శిరామరికల పరీక్ష రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. అవును, వయోజనులకు సంబంధించింది, పెద్దవారికి సంబంధించింది. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేపకం అంటే అస్పష్టమైనటువంటి ఫిగర్లు చూపిస్తే ప్రక్షేపక పరీక్ష. మరియు అంతేకాకుండా నేరుగా అడగకుండా చిత్రాలను చూపించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పమంటే అది ప్రక్షేపక పరీక్ష. ఇందులో 5 నలుపు 5 ఎరుపు కార్డులు ఉంటాయి. దీన్ని నిర్వహించడానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉండదు. సరికానిది అడిగాడు. అవును, దీనికి టైం లిమిట్ లేదు. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. ఇది వయోజనకు ఉద్దేశించింది. మరి ఇక్కడ తప్పుగా ఉంది స్టేట్మెంట్.
5 తెలుపు 5 ఎరుపు అంటాడు. లేదండి, 5 నలుపు మరియు తెలుపు కార్డులు, 2 నలుపు తెలుపు ఎరుపు కార్డులు, 3 పంచరంగులతో కూడిన కార్డులు. చూడండి ఒకసారి, ఇది వయోజనులకు ఉద్దేశించిన పరీక్ష. మన పుస్తకం పేజీ నెంబర్ 457. నెక్స్ట్ ఇక్కడ కార్డుల గురించి చూడండి. 5 నలుపు మరియు తెలుపు, 2 నలుపు తెలుపు ఎరుపు, మిగిలిన 3 పంచరంగులు. ఎంత సమయమైనా తీసుకో, పేజీ నెంబర్ 457. ప్రశ్న చూడండి. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. రోజాక్ శిరామల్క ప్రక్షేపక పరీక్ష. దాని హెడ్డింగ్ ఇది RABT, TAT, CAT ప్రక్షేపక పరీక్ష. మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయి కదా. 457 తలరాతను మార్చిన పేజీలు ఇవి, చరిత్రలో మిగిలిపోయిన పేజీలు. ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా ఫైళ్ళ మీద చూపించాడు. తన కంటే తక్కువ వారిపైన కోపాన్ని చూపించాడు. అత్త మీద కోపం, దుత్త పైన కామన్, ఎవరైనా పెట్టేస్తారు. అది పరిహారం. అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరొక రంగంలో రాణిస్తే పరిహారం. ఉపశమనం, తప్పించుకొని తిరగడం, పరీక్ష రాయకుండా ఉండడం, అప్పు ఇచ్చిన వాడు కనిపిస్తే దూరంగా వెళ్ళడం, ఫోన్ ఎత్తకుండా ఉండడం, ఓడలేక ఆడకుండా ఉండడం, ప్రతిగమనం, పెద్దవారు చిన్నపిల్లలాగా ప్రవర్తించడం, విస్థాపనం, తమ కంటే తక్కువ వారిపై తమ ప్రతాపాన్ని చూపడం. ఆన్సర్ 4. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ధ్యేయాన్ని మారుస్తారు. ఫైళ్ళు మాట్లాడలేవు కదండి, ఫైళ్ళు తిరిగి కొట్టలేవు కదా. మనం కూడా అంతేనండి. 464 ఎగ్జాంపుల్స్. బుక్ బహువచనం బుక్స్ అని నేర్చుకున్నాడు. పెన్నుకు బహువచనం పెన్స్ అని నేర్చుకున్నాడు. ఇది కూడా మన పుస్తకంలో ఉంది, సేమ్ ఎగ్జాంపుల్ ఉంది. మరి బుక్స్కు బుక్స్, పెన్నుకు పెన్, కరెక్టే 100%. కానీ చూడండి, బ్యూటీని బట్ అన్నాడు, ప్యూటీని పుట్ అనకుండా ఏమన్నాడు, పట్ అన్నాడు. ఇది అనుకూల బదలాయింపు అన్నాడు. మళ్ళీ కాదు తప్పన్నాడు, మరి తప్పు ఆన్సర్ ఇచ్చాడు. ఇది ప్రతికూల కావాలి. బి తప్పు, ఏ కరెక్ట్. చూడండి, ఏ మాత్రమే సరైంది. ఆన్సర్ 3. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ పుట్ బుట్టును బుట్. ఇక్కడ చూడండి, బుక్ బహువచనం బుక్స్. ఇక్కడ పుట్ అని చదవడం నేర్చుకున్న విద్యార్థి బ్యూటీని బట్ అనకుండా ఏమన్నాడు, బుట్ అన్నాడు. కాబట్టి ఇది ఏం కావాలి, వ్యతిరేక బదలాయింపు కావాలి. అక్కడ ఇచ్చిందేంటి, అనుకూల బదలాయింపు ఇచ్చాడు. అదే బుక్కు బహువచనం బుక్స్, పెన్ బహువచనం పెన్స్ అని నేర్చుకుంటే, CAT చదవడం నేర్చుకునే విద్యార్థి RAT చదవడం నేర్చుకుంటే అనుకూల బదలాయింపు. నెక్స్ట్, బ్రూనర్ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతకర్త, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత. చూడండి, విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, అలవకుండా అలసిపోకుండా వెళ్ళాలంటే గుంపుగా వెళ్ళు. మరి మీరు ఒంటరిగా వెళ్ళండి, వేగంగా వెళ్తారు. బోధనా పద్ధతి కంటే బోధనా సామాగ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది తప్పు. ఆయన ఇచ్చింది బోధనా విషయం కంటే బోధనా పద్ధతికి. అందుకే ఎంతటి మూల సూత్రానైనా ఏ వయసు వారికైనా నేర్పిస్తాను అన్నాడు. కాబట్టి ఇది తప్పు. మొదటి కరెక్ట్, ఏ కరెక్ట్, ఏ మాత్రమే. తప్పు ఉంది అని అడిగాడు. చూడండి ఒకసారి, తప్పు ఉంది అని అడిగాడు, సరికానిది. కాబట్టి బి మాత్రమే సరికాదు, ఏ కరెక్ట్. కాబట్టి ప్రశ్నను బట్టి సమాధానం. ప్రశ్న కానిదేది అయిందేది అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్త, అది లైఫ్. చూడండి, స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యత. క్లియర్. బోధన విషయాల కంటే బోధన పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ బోధన సామాగ్రి అన్నాడు కాబట్టి తప్పు. నెక్స్ట్ ప్రశ్న,
సరికాని ప్రకటనను గుర్తించండి. ప్రయోగాత్మకంగా నిబంధనాన్ని విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య బయటపడుతుంది 100%. దాన్నే ఆయత్న సిద్ధ స్వాస్థము అంటారు. రిటైర్మెంట్ అనే ఉద్యోగి మర్చిపోయి పక్కింట్లో గొడవ జరుగుతుంటే ఆయన పోలీస్ కాబట్టి లాఠీ పట్టుకుని వెళ్ళాడు. 100% కరెక్ట్. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థం అంటారు. క్లియర్. నిబంధిత ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఎక్కడైనా ప్రతిస్పందనను ఉద్దీపనగా మారుస్తారా? దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారా? ఉన్నత క్రమ నిబంధన అంటే మీకు తెలుసు, ప్రయోగంలో ఒక అసహజ ఉద్దీపనకు మరొక అసహజ ఉద్దీపనను జోడించి రెండవసారి జోడించిన అసహజ ఉద్దీపన కూడా అదే ప్రతిస్పందన రాబడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. తప్పు స్టేట్మెంట్. ఇంకా ఏమైనా చూద్దాం. పునర్బలం ఎంత ఎక్కువగా ఉంటే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. అవును, పునర్బలం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల, గంట కొట్టి ఆహారం పెట్టడం వల్ల, గంట కొట్టి ఆహారం పదే పదే పెడితే ఆటోమేటిక్ ఏమైంది, గంట కొట్టగానే లాలాజలం స్రవించబడింది. నెక్స్ట్, నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం కొనసాగిస్తే క్రమేణా నిబంధన బలపడుతుంది. గంట కొట్టిన తర్వాత అది నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారం పదే పదే, ఆహారము గంటకు ఆహారాన్ని పదే పదే ఇవ్వడం. అన్ని స్టేట్మెంట్ కరెక్ట్గా ఉన్నాయి, ఇది మాత్రమే తప్పుగా ఉంది. చూడండి ఒకసారి. అసహజ ఉద్దీపన గంట, సేమ్ అది ఇచ్చాడు. నిబంధిత ఉద్దీపన. సహజ ఉద్దీపన అంటే ఆహారం. నిర్నిబంధిత ఉద్దీపన పదే పదే ఇచ్చినట్లయితే బంధం బలపోతుంది. కరెక్టే. ఉన్నతగా ఒక అసహజ ఉద్దీపనకు మరొక అసహజ ఉద్దీపన జోడించడం వల్ల, రెండోసారి జోడించిన దానివల్ల అదే ప్రతిస్పందన రావడం. కానీ కాన్సెప్ట్ వేరే ఇచ్చాడు. విరమణ తర్వాత కూడా మరలా కొంతకాలం తర్వాత మళ్ళీ అదే ప్రతిస్పందన వస్తే దాన్ని ఏమంటారు? ఆయత్త సిద్ధ స్వాస్థం అంటారు. పేజీ నెంబర్ సివి. సమాధానం రాంగ్గా ఉన్నది, సరికాంది అన్నాడు కాబట్టి 2. కిర్క్ ప్రకారం చూడండి ఒక్కసారి. కిర్క్ ఇది కూడా ఉందండి, ఏది లేదు అనడానికి ఉండదు, సంపూర్ణంగా రాశాం. అభ్యసన వైకల్యాన్ని గుర్తించే పద్ధతులు: 1 వైద్య పరీక్షలు, 2 వృత్తి నైపుణ్య పరీక్షలు, 3 కుటుంబం పాఠశాల పరిసరాల అధ్యయనం, 4 ప్రవర్తనల అధ్యయనం. నా ఆన్సర్ బి కాదు, ఏబిసి, ఏసిడి, ఈ 3 కరెక్ట్. ఎలా సార్? చూడండి ఒకసారి. కిర్క్ అభ్యసన వైకల్యాన్ని గుర్తించడానికి కిర్క్ అనే శాస్త్రవేత్త 3 పద్ధతులు సూచించాడు. 1 వైద్య పరీక్షలు, ఉందా లేదా ఆప్షన్లో. 2 కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం, ఉందా లేదా ఆప్షన్లో. ప్రవర్తన అంచనా, వృత్తి నైపుణ్య పరీక్షలు లేదు కాబట్టి బి తీసేశాను, ఏసిడి. చూడండి, ఇది మన పుస్తకం, మన పేజీ నెంబర్ 423. ఇంకా డెప్త్ ప్రశ్నలు అడగలేదు, ఈసారి అడగబోతున్నాడు. నెక్స్ట్ ప్రశ్న మొత్తం పూర్తిగా సెషన్లు అయిపోయాయండి. నెక్స్ట్ ప్రశ్న లేదు. మీరు ప్రశ్నగా మిగిలకండి. నాతో పాటు మీరు ఎన్ని సమాధానాలు చేశారో ఓపికగా పెట్టండి. ఎంత తెలుసో పెట్టండి. ఎంత తెలుసో తెలిస్తే, ఎంత తెలియదో తెలుసుకుంటాం, తద్వారా తెలుసుకుంటాం. ఇది మన సైకాలజీ ప్రాక్టీస్ బిస్ కోర్స్ ఉంది, ఇది మన పిఐఈ సైకాలజీ కోర్స్ ఉంది. మీకు తెలుసు, లెవెల్ 3 ప్రాక్టీస్ బిస్ పెట్టడం జరిగింది. చాలా బాగా క్లాసెస్ వింటున్నారు. మళ్ళీ లైవ్ క్లాసులు తీసుకుంటున్నాను, మీకు తెలుసు. అక్కడికక్కడే నేర్పిస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సెషన్లో, ఈ సిరీస్లో పాల్గొన్నందుకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. మరియు మన యాప్లో మెసేజ్ పెట్టండి. ఏ సమస్య ఉన్నా సరే చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఉచిత వీడియోలు కూడా చూడండి, కొన్ని తెలుస్తుంది, సబ్జెక్ట్ గ్రిప్ పెరుగుతుంది. ఈజీగా అక్కడికక్కడే నేర్పిస్తాం. దమ్ముంటే మర్చిపోండి అనే కాన్సెప్ట్తో ఈసారి ముందుకెళ్తున్నాం. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ కింద అన్ని లింకులు పెట్టాం. మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పంచుకుంటే పెంచుకుంటారు. ఆల్ ద బెస్ట్.